కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చి సంవత్సరం అయింది కదా, ఎలా ఉందన్న చంద్రబాబు గారి పరిపాలన? లాస్ట్ 5 years కన్నా ఇప్పుడు ఒకటి చంద్రబాబు 12 నెలల పాలన ఎలా ఉంది? చాలా బాగుందండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా అభివృద్ధికి దారులు చూస్తున్నాము. కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు పనులు బాగున్నాయా లేకపోతే ఇంతకుముందు పనులు బాగున్నాయా? కూటమి ప్రభుత్వం వచ్చాకే బాగుంటాయి. ఎందుకు బాగున్నాయి అంటారు? ఎందుకు అంటే ఇనుము, సిమెంటు, ఇసుక అంతా తగ్గింది రేటు. ఇసుక ఉచితంగా వస్తుంది. అది కాక రాజధాని ఇక్కడ ప్రారంభమైంది, పనులు ఉన్నాయి, బాగున్నాయి. అసలు అదే జగన్ ఉన్నట్టయితే ఈ వాడికి జెండా ఎత్తాల్సి వచ్చేది, పక్క రాష్ట్రాలకు వలసలు అల్లాల్సి వచ్చేది. ఆ పరిస్థితి లేకపోకుండా మన రాష్ట్రంలో మనమే బతికే పరిస్థితి ఇప్పుడు ఉంది. అందుకు ఆనందంగా ఉంది నాకు. ఎలా అనిపిస్తుంది పరిపాలన? చాలా బాగుంది పరిపాలన. ఇది వరకు పరిపాలన కంటే ఇప్పుడు సూపర్, మామూలుగా కాదు. ఇది వరకు ఏం నచ్చలేదు, ఇప్పుడు ఏం నచ్చుతుంది? ఇదివరకు ఏముందండి, అన్ని గంజాయిలు, ఎక్కడ చూసిన కుర్రోళ్ళు, ఇయే కదా జరిగేది. ఇప్పుడు అసలు ఎక్కడ చూడటానికి కూడా ఎక్కడ లేరు. అసలు పాలన మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు ఏదో ఉంది అన్న క్యాంటీన్ సార్, కడుపులో తినవచ్చు. ఆయన పరిపాలన బాగుంటది. ఆయన ఏ పని చేసినా కరెక్ట్ గా ఉంటది. చంద్రబాబు అంటే మాట తప్పుతారని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. అసలు అదంతా అబద్ధం. వాళ్ళే మాట తప్పారు. ఇస్తారండి, మా అన్న ఇచ్చిన మాట ఎప్పుడు తప్పరు, మాట నిలవేరుస్తారు. పరిపాలన ఎలా ఉంది? ప్రభుత్వం పరిపాలన బాగానే ఉంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కానీ ఇప్పుడు చాలా బాగుంటుంది. రోడ్లు కానీ, భోజనాన్న క్యాంటీన్లు కానీ, పనులకు కానీ ఏదైనా బాగుంటుంది. చంద్రబాబు కరెక్ట్. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా అనిపిస్తుందమ్మా? చాలా బాగుందండి పరిపాలన. బాగా చేస్తున్నారు, మంచి మంచి పనులు చేస్తున్నారు. బాగానే ఉంది పరిపాలన. పనులు ఇప్పుడు బాగా దొరుకుతున్నాయా? ఇంటి నిర్మాణ పనులు గతంలో బాగా దొరికినాయా? ఇప్పుడు ఎందుకు దొరుకుతున్నాయి, అప్పుడు ఎందుకు దొరకలా? ప్రాబ్లం ఇప్పుడు ఫ్రీ, అందువల్ల పరిపాలన ఎలా సాగుతుందండి? పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు? గౌరవంగా ఉంది.